న్యూస్. భారత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు 102వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఘన నివాళులు అర్పించారు. నెక్లెస్ రోడ్లోని పివి ఘాట్ ను సందర్శించిన ఆయన పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సంధ్యా విమలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 150 మంది మేధావులపై ఉపా చట్టాన్ని ప్రయోగించిన ఘనత కేసీఆర్ దినని ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అనురాధ అన్నారు. తోటి తెలంగాణ ఉద్యమకారులపై ఉపా చట్టాన్ని ప్రయోగించడం కేసీఆర్ నియంత స్వభావానికి అద్దం పడుతోందని ఆమె ఆరోపించారు. రేషన్ కార్డు ఉన్న బీసీలకందరికీ ₹1,00,000 కార్పొరేషన్ ఇవ్వాలని ధరణి కారణంగా బలైంది బీసీ ఎస్సీ ఎస్టీలే అని, అలాంటి ధరణి పోర్టల్ వెంటనే రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ లాల్ కృష్ణప్రసాద్ డిమాండ్ చేశారు. రైతులను మోసం చేసిన వ్యాపారిని పట్టుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. సుజాతనగర్ టేకులపల్లి మండల పరిధిలోని 5 గ్రామాలకు చెందిన 60 మంది రైతుల వద్ద 80 లక్షల రూపాయలు విలువ చేసే సుమారు 1000 క్వింటాల పత్తిని గత 4 నెలల క్రితం సుజాతనగర్ మండలం చిమ్నాతండాకు చెందిన బుక్య పుల్లారావు అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. పంట కొనుగోలు చేసిన వ్యాపారి డబ్బులు రైతులకు చెల్లించకుండా తప్పించుకుని పారిపోయాడు. పాడి పరిశ్రమపై ఆధారపడిన రైతులకు మరింత లాభసాటి కలిగించే విధంగా ఆధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తానా సహకారంతో అందించడానికి కృషి చేస్తున్నట్లు విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. నెల్లూరు జిల్లా కావలిలో భవిష్యత్ గ్యారంటీ చైతన్య రథయాత్ర బస్సును కావలి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాలేపట్టి సుబ్బనాయుడు ఆధ్వర్యంలో మహిళల చేత పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం మేలేశ్వరం మండలం యారావరంలో అధికార పార్టీ నేతలు మందుమత్తులు చిందేశారు. యారావరం సర్పంచ్ బీశెట్టి అప్పలరాజు జన్మదినం సందర్భంగా రికార్డింగ్ డాన్సులు నిర్వహించి డాన్సులు మహిళలతో స్టేజ్ పై ఇరగదీశారు. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని, రహదారి భద్రత మన జీవితాలకు రక్షణ అని తిరువూరు పట్టణ పోలీసులు తెలిపారు. చాలా వరకు రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదం వల్ల జరుగుతున్నాయని తిరువూరు ఏసీపీ మారకాని రమేష్ తెలిపారు. ప్రతి ఒక్క ద్విచక్ర వాహన చోదకుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని ఆయన కోరారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్రను ఆదరించిన కార్యకర్తలకు, అభిమానులకు, సూలూరుపేట నియోజకవర్గం ప్రజలకు, పార్టీ శ్రేణులకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం కృతజ్ఞతలు తెలియజేశారు. తమ యువ నేతని యువగలం పాదయాత్రని అవహేళనగా మాట్లాడే స్థాయి వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకి లేదని నెలవల అన్నారు. జనగామ జిల్లా కొడగండ్ల మండల కేంద్రంలోని నూతన గ్రామ పంచాయతీ భవనం శాఖ గ్రంథాలయాన్ని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ కుంద్రు వెంకటేశ్వర రెడ్డి, సర్పంచ్ పసునూరి మధుసూదన్ పాల్గొన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో వరిధాన్యం డబ్బుల కోసం సెంట్రల్ బ్యాంకు ముందు రైతన్నలు క్యూలో చెప్పులను పెట్టి కూర్చున్నారు. డబ్బులు పూర్తిగా ఇవ్వడం లేదని, రోజు బ్యాంకు చుట్టూ తిరగాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సందర్భాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన గొప్ప నాయకుడు మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. అనంతపురం జిల్లా నీలకంఠాపురం గ్రామంలో రఘువీర కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నీలకంఠాపురం పిహెచ్సిలో 85 మంది గర్భిణీలకు సామూహిక సీమంత మహోత్సవం నిర్వహించారు. వారందరితో కలిసి రఘువీర కోడలు దీక్షితకు కూడా అక్కడే వారితో పాటు శ్రీమంతం చేయడం జరిగింది. భారతదేశానికి అన్యాయం చేస్తున్న దుర్మార్గపు బీజేపీ పాలన నుంచి దేశాన్ని కాపాడాలని, బీజేపీ హటావో దేశ్ కో బచావో నినాదంతో ముందుకు సాగుతామని మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు అన్నారు. నవంబర్ 26, 27, 28 తేదీలలో అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని, జూలై 23న ఏపీలో రాష్ట్ర స్థాయిలో సంయుక్త కిసాన్ మోర్చా కన్వెన్షన్ నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలో భారత విద్యార్థి ఫెడరేషన్ శ్రీకాకుళం జిల్లా కమిటీ నాయకులు శ్రీ చైతన్య కళాశాలలో పాఠ్య పుస్తకాల అమ్మకాలను అడ్డుకున్నారు. ఈ మేరకు కళాశాల యాజమాన్యం ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ విక్రయించడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఎస్ఎఫ్ఐ నాయకులు అడ్డుకొని గదికి తాళం వేశారు. కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం జిల్లాలోని అన్ని స్థానాలు కైవసం చేసుకుని జెండా ఎగురవేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ కోరారు. శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రి ఆర్ఎంఓ శంకర్రావు మీడియాపై చిందులు వేశారు. రిమ్స్ లోకి జర్నలిస్టులకు అనుమతి లేదంటూ గేటు వేసి మరీ విరుచుకుపడ్డారు. పలువురు జర్నలిస్టులు కుప్పిలి మర్డర్ విషయంపై మార్చురి దగ్గరకు వెళ్తామని ఆయన అనుమతి కోరారు. దాంతో ఆయనకు చిరెత్తింది. తిట్ల పురాణం ప్రారంభించి వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా నా కొడుకులు అంటూ అసహ్య పదజాలం ఉపయోగించారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో స్వయంగా వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినానికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు.